నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ బాదావత సంతోష్. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా టౌన్లో కలెక్టర్తో కలిసి ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ. అమరవీరుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ గుర్తుగా మెమోంటోస్ అందజేయడం జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ, శాంతి భద్రత పరిరక్షణ నిమిత్తమై విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ కలెక్టర్తో కలిసి ఘనంగా నిర్వహించారు. దేశంలో అమరవీరులైన 191 మంది అమరవీరులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గైక్వాడ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ తమ బాధ్యతలు మర్చిపోయి దేశ రక్షణనే బాధ్యతలుగా తీసుకొని ఎల్లప్పుడూ దేశ ప్రజలను రక్షించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తారన్నారు. ఇంకా మరిన్ని విషయాలు ఎస్పీ మాటల్లో విందాం. 21 అక్టోబర్ మన పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అండ్ మ్యాజిస్ట్రేట్ బదావత్ సంతోష్ సార్ గారికి, మన అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు గారికి, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ అందరు పోలీస్ సిబ్బంది మరియు ఈ కార్యక్రమంకి వచ్చిన మన మార్టియర్స్ ఫ్యామిలీ మెంబర్స్, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం 21 అక్టోబర్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఆన్ లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ ప్రాణంకి త్యాగం చేశారో వాళ్ళ అందరికీ గుర్తు చేయడానికి ఈ ప్రతి సంవత్సరం 21 అక్టోబర్లో మన పోలీస్ కమెమరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ 1959లో మన లదాఖ్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ దగ్గరికి, అది అక్కడ ఐసీ ల్యాండ్ ఉంది, అక్కడ మన ఇండియా అండ్ చైనా బార్డర్లో అది గొడవలో మన సిఆర్పిఎఫ్ పోలీస్ పర్సన్ 10 మంది వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు. అప్పుడు నుంచి 1960 నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళ సాక్రిఫైస్కి, వాళ్ళ ధైర్యంకి గుర్తు చేయడానికి మన పోలీస్ సిబ్బంది ఈ పోలీస్ కమెమరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన ఇక్కడ నాగర్ కర్నూలు డిస్టిక్, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ లో కూడా మన నక్సల్ ప్రాబ్లంలో చాలా ప్రభావంగా ఉంది. అప్పుడే మన పోలీస్ పర్సనల్ చాలా ధైర్యం చూపించేసి ఈ అన్ని మొత్తం ఇప్పుడే మన దగ్గరికి ఎలాంటి నక్సల్ ప్రాబ్లం కూడా లేదు. సో ఈ అన్ని మొత్తం ఎరాడికేట్ చేయడానికి మన పోలీస్ సిబ్బంది చాలా కష్టపడారు. మన డిస్టిక్ లో కూడా 24% వాళ్ళ ప్రాణంకి త్యాగం చేశారు. ఒక 1993లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ నగర్, అప్పుడే పరదేశి నాయుడు సార్ కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ లో సోమశిల దగ్గరికి చనిపోయారు. సో ఇది మన నాగర్ కర్నూలు హిస్టరీ చాలా గ్రేట్ ఉంది. అది చాలా మంది వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ జనరల్ పబ్లిక్. మన ఓన్లీ పోలీస్ కమెమరేషన్ డే కాకుండా డైలీ రెగ్యులర్ గా మన పోలీస్ సిబ్బంది 24/7 365 డేస్ వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నారు. పండగ అదే రోజు ఫ్యామిలీ నుంచి దూరం, తర్వాత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఈ నేరాలు కంట్రోల్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ఈ ఎలక్షన్ అండ్ అదర్ ఇష్యూ టైంలో శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి, తర్వాత ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ సిచ్యువేషన్ లో రెస్పాన్స్ ఇవ్వడానికి మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, 3-4 డేస్ బ్యాక్ ఉంది మన ఒక కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ నుంచి ఒక దొంగ పర్సన్ కి అప్రిహెండ్ చేయడానికి టైంకి వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు. సో రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మన ఓన్లీ తెలంగాణ పోలీస్ కాదు, ఆల్ స్టేట్ పోలీస్, తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ డైలీ ఈ హార్డ్ వర్క్ చేసి ఈ మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఈ సేఫ్టీ మెయింటైన్ చేయడానికి డైలీ పని చేస్తున్నారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డితో పాటు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న అమరవీరుల కుటుంబాలు అందరూ పాల్గొని పోలీస్ అమరవీరులు చేయడం జరిగింది. సదా స్మరణీయులు, ప్రాతస్మరణీయులు. జనరక్షణే మా ధర్మం అంటూ పోలీస్ అమరవీరులు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా సమర్పించడం జరిగింది. పోలీస్ అమరవీరులకు జేజేలు పలకాలి. వారి త్యాగాన్ని మనం సదా స్మరించుకుంటూ ఉండాలి. వారు నిద్రలేని రాత్రులు గడుపుతారు పోలీసులు. ప్రజల భద్రత కోసం నిలుస్తారు పోలీసులు. వారి ధైర్యమే ఈ దేశ బలం. అటువంటి వీరులకు వందనం, వందనం, అభివందనం. అందరూ పోలీసు మిత్రులు కూడా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నివాళి